అరే రాసుకోండ్రా. ఏ ఫర్ ఎగ్గొట్టుడు, బి ఫర్ బినామీ, డి ఫర్ దొంగోటు గుద్దుడు, కే ఫర్ కబ్జా, సి ఫర్ పార్టీ ఫిరాయింపు. రాసిరారా. బొరగండ్లతో కూర్చొని ఏం చేస్తున్నావే అన్నాడా? జర్ర ఆగుతావా? చూసి నేర్చుకో నువ్వు కూడా. అబ్బో ఇది వెనుక పోటు, గుండె పోటు. అన్న వెనకపోటు గుండెపోటు అంటే చెప్పినావు, ఎయిర్పోర్ట్ అంటే ఏందన్నా? ఇదేరా ఎయిర్పోర్ట్ అంటే. ఏందేందో నేర్పుతున్నావేందే పోరగాళ్ళకు? ఏంది కథ? యాద్గిరి పంతులు ఎంబీబీఎస్ ఎల్కల టానిక్. అది ఎల్కల టానిక్స్, జిఎస్టీ ట్యాక్స్ కాదే, ఎలక్ట్రానిక్స్. అయినా పంతులు ఎంబీబీఎస్ ఎలక్ట్రానిక్స్ ఏంటే నీ తెలివి కాకపోతే? అరే చెల్లె, రాజకీయంలో మొత్తం ఇప్పుడు ఇట్లనే నడుస్తున్నది, ఇదే ట్రెండ్. అయినా ఆ పోరగాన్లేంది, నువ్వు చెప్పే అర్థాలేంది? గుంటూరులో టీడీపోలకు రాజకీయం పాఠాలు చెప్పేందుకు పంతులు కావాలని పేపర్లు వేసిండ్రు తెలుసా? అంటే ఈ పాఠాలు తెలుగుదేశ పోలకు తెలివయి నువ్వు పోయి చెప్దాం అనుకుంటున్నావా? మరి మనకంటే మంచిగా పాఠాలు చెప్పేటోళ్ళు ఉన్నారా దునియాలో? నీ తిక్కలన్న రాజకీయ పాఠాలంటే తన్నుడు పొరచుడు కాదు, దానికి చంద్రాలు సారుకున్న దానికంటే ఎక్కువ తెలివి ఉండాలి. అసొంటోళ్ళ కోసం వెతుకుతున్నారు. అయినా చంద్రాల్ సార్ తన ఆలోచనలు అయిపోయినట్టున్నాయి చెల్లె, అందుకనే ఒక డ్రీమ్ టీమ్ తయారు చేస్తున్నాడు. అసలు చంద్రబాబు డ్రీమ్ అంటే ఏంటిది అనుకుంటున్నావు నువ్వు? ఏమున్నది, లోకేశం బాబును ముఖ్యమంత్రిని చేయాలి, ఎప్పటికీ ఓడిపోకుండా చూసుకోవాలి, గంతే కదా. మనసొంటి నలుగురు కలిస్తే గదెంత సేపు చెల్లె. కాల్తీ చక్కదనము. లోకేశం సార్ ఏం చేయాలో బాబు సార్ కు బగ్గెరికే. దుకాణం బంద్ పెట్టు, జరా బంద్ పెట్టు. దుకాణం ఎందుకు బంద్ చేస్తా? తెలుగుదేశం పార్టీలో కొత్త అయితే జగన్ సార్ పార్టీలకు పోయి చెప్పుకుంటా పాఠాలు. వాళ్ళు కూడా ప్రకటన ఏమన్నా వేసి రాయండి. మొన్న ప్లీనరీలా చెప్పిండు కదా, జగన్ సార్ కు 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలనిపిస్తున్నారు. ఓ దానికోసమేనే అన్న ఏరే రాష్ట్రంకి వెళ్ళి తలగాయ నిండా తెలివి ఉన్న ప్రశాంత్ కిషోర్ అనేట ఆయన పెట్టుకున్నారు. వాళ్ళ కూడా నీ అక్కరేం లేదు. మస్తుగా జీతాలు ఇస్తున్నారంటే ఆలతి మారుతుంది అనుకునే చెల్లె, మొత్తం కింది మీద అయిపోయింది. ఏడ్చినవుతి ఎడ్డి ముఖం వేసుకొని. నలుగుట్ల నన్ను ఇన్సర్ట్ చేస్తే కోపం వస్తే చెప్తున్నా పొల్లా. పొల్లంటే పొట్లకాయ, నీ అయ్యో లొటకాయ. ఏడ దొరికిన చెల్లె నువ్వు నాకు? ఏనో దొరికినా గానీ నడివిగా చక్కగా. పిచ్చిగా పోరగాండ్లకు పాఠాలు ఎందుకురా అని పైసలు ఇచ్చుడైంది. 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని జగనన్న కళ, అందుకనే ఓటర్లకే వేస్తున్నాడు హామీలతోని వల. అన్నొస్తున్నాడు. బుల్లెట్ బండెక్కి గిరగిర తిరిగిన కారు గుర్తు బుల్లెట్, పనిలబడి మార్చినట్టున్నాడు పెట్టుకునే హెల్మెట్. పని లేక ఇలేకర్లు జేసీ పని మీద పడుతున్నారట. లేని పనులు చేస్తే వార్తయ్యకుంటే ఎందుకుంటారట. అందుకే పిల్లలాగా అంటున్నది, తలుసుకుంటేనే గుండెల కలుక్కుమంటున్నది. చంద్రబాబు డ్రీమ్ టీమ్ లకు యాదగిరి ఎంట్రీ. యాదగిరి పంతులు ఎంబీబీఎస్ ఎల్కల టానిక్స్. గివుల్లా ఇవాళ నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళా జోర్దార్లా కలుసుకుందాము. ఉన్నమాట అందాం, ఊళ్ళనే ఉందాం. చూసుకుంటూనే ఉండుర్రి హెచ్ఎం టీవీ.